నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి 24 గంటలైనప్పటికీ పార్టీలు ఒకవైపు ఎవరికి వాళ్ళు డాంబికంగా ఖాయంగా గెలుస్తాం, 110, 120 సీట్లు వస్తాయని చెప్తున్నప్పటికీ లెక్కల్లో తలమునకలై ఉన్నారు. ఎన్ని రకాల సర్వేలు జరిగినా, ఎన్ని రకాల ఎగ్జిట్ పోల్ సమాచారం బహిరంగంగా బయటకు రాకపోయినా వాళ్ళకి సమాచారం అందినా మొత్తంగా ఒక కన్ఫ్యూజ్డ్ వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది. పార్టీలు మల్లగొల్లాలు పడుతూ ఉన్నాయి, బయట పడతామో లేదన్న పరిస్థితి. బయటికి ఏం చెప్తున్నారు అన్నది మొత్తంగా అసలు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెరిగిన పోలింగ్ శాతం 81% పైగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే 81% అధికారికంగా చెప్తున్న పరిస్థితి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగినటువంటి కొన్ని పోలింగ్ బూతుల సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అయితే ఏం జరిగింది, అటు అధికార పక్షం ఇటు కూటమి మధ్యలో కాంగ్రెస్ వామపక్షాలు ఎవరి వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఓట్ల బదలాయింపులు సక్రమంగా జరిగినాయా, ఏ పార్టీ అవకాశాలు ఎలా ఉన్నాయి దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎంపీ వారు మనతో ఉన్నారు. అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మనతో ఉన్నారు. ఉప్పాల లక్ష్మణ్ గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో దీపక్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు చెప్పండి. సరే, కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక ప్రయత్నం చేసింది, ఈ కొంతమేర ఓటు శాతాన్ని పెంచుకుంటుందన్నది మామూలుగా అందరూ చెప్తున్న పరిస్థితి. బహుశా కొన్ని స్థానాల్లో కడప పార్లమెంటు, అలాగే కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్న దగ్గర ట్రయాంగిల్ ఫైట్గా మారుతుందా, ఎక్కడ బయటపడతారన్నది పక్క పెడితే ఓవరాల్గా అసలు అటు అధికార పక్షం ఇటు విపక్షం ఏంటి ఈ విపరీతంగా ఓటర్ మొబిలైజేషన్ అయితే జరిగింది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి భారీగా ఓటర్లు వచ్చారు, స్థానికంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటు అధికార పక్షమేమో ఇది మా అనుకూల ఓటు, మా వల్ల లబ్ధి పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకొని కసిగా వచ్చి ఓట్లేశారని వాళ్ళు చెప్తున్నారు. ప్రతిపక్షం అంతే కసిగా ఈ ప్రభుత్వాన్ని దించాలన్న కసితో ఓటర్లు ఎక్కడెక్కడి నుంచి తండోపతండాలకు వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజం అనుకోవాలి తులసిరెడ్డి గారు? దీంట్లో నేను 3 ఫ్యాక్టర్స్ అనుకుంటున్నాను. చెప్పండి. ఓటర్స్ టర్న్అవుట్ ఎక్కువ ఉన్నదానికి ఒకటి ప్రభుత్వ పాజిటివ్ ఓటు కొంత ఉంది, రెండవది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంది, మూడవది డబ్బు అనుకూలత ఓటు ఉంది. ఈ 3 కలిసాయి. ప్రభుత్వ అనుకూలత ఓటు ఇప్పుడు లబ్ధిదారులు వచ్చేసి వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మిగతా చేయూత, ఆసరా, విద్యా దీవెన, కొంత లబ్ధిదారులు వచ్చేసి కొంత పాజిటివ్. తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేసి వివిధ వర్గాల్లో అటు రైతుల విషయంలో కానీ, ఎస్పెషల్లీ ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు, తర్వాత కాబట్టి కొంత కక్ష రాజకీయాలకు వ్యతిరేకించే వాళ్ళు. ఇది ప్రభుత్వ వ్యతిరేకత కూడా అటు ప్రభుత్వ పాజిటివ్ కొంత వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత. ఈ రెండింటికంటే మించి డబ్బు ప్రభావం ఎక్కువ. ఎందుకంటే ఈవెన్ ఎక్కడో కాదు, పులివెందుల్లోనే వైకాపా వాళ్ళు యావరేజ్ గా ఓటుకు 2000 పంచారు, టీడీపీ వాళ్ళు 1000 పంచారు. కాబట్టి డబ్బు తీసుకున్నారు కాబట్టి అది మామూలుగా జనరల్ గా ఇంకా అది వాళ్ళు అందరు తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మళ్ళా తీసుకోకుంటే మళ్ళీ వ్యతిరేకులు అనుకుంటారేమని చెప్పేసి ఇష్టం లేకుండా తీసుకున్నారు. కొందరు అడిగడిగి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి డబ్బు ప్రభావం నంబర్ 1 అవుతుంది. దీంట్లో వచ్చేసి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ వ్యతిరేకత అనే దానికంటే కూడా డబ్బు తీసుకున్నాం కదా, డబ్బు తీసుకున్నాక పోవాలి కదా అనేది అది ప్రధానంగా పనిచేసింది. ఆ 3 ఫ్యాక్టర్స్ పనిచేసా అనుకుంటున్నాను. దాంట్లో వచ్చేసి ఎవరికి అనుకూలత, ఎవరికి డబ్బు ఇద్దరు ఇస్తున్నారు. ఎక్కడన్నా ఒక చోట కొంచెం తక్కువ, ఒక పార్టీ తక్కువ, బై అండ్ లార్జ్ ఇద్దరు యావరేజ్ గా 2000 ఇచ్చారని అందరూ మాట్లాడుకున్న పరిస్థితి. మీ కాంగ్రెస్ ఎంత ఇచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ 2 పక్షాలు అయితే అంతంత డబ్బులు అన్నది వింటున్నమాట. అయితే డబ్బు ఇద్దరు ఇచ్చినా ఓటు ఎవరికో ఒకరికే కదా వేస్తారు. ఇప్పుడు దానికి కడపది చాలా మంది చెప్తున్నది కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది, అసెంబ్లీకి ఎవరికి వేసినా పార్లమెంట్ కి కొంత క్రాస్ ఓటింగ్ కి దిగారు అన్నది చెప్తున్నారు. అది మరి కాంగ్రెస్ కి అనుకూలమా లేకపోతే ఏం చెప్తారు? కడప వరకు మీరు చెప్పినట్లు జనరల్ ట్రెండ్ వచ్చేసి టువర్డ్స్ షర్మిల. జనరల్ ట్రెండ్ వచ్చేసి షర్మిల డెఫినెట్ గా గెలవాలా, మంచి మేయత కూడా గెలవాలా. కాకపోతే ఏమంటే మీరు చెప్పినట్లు మేము డబ్బులు పంచలేదు, వాళ్ళిద్దరు డబ్బులు పంచారు. కాబట్టి ఆ డబ్బు ప్రభావం కొంచెం ఉంటే నువ్వా నేనైనా ఫైట్ ఉంటుంది షర్మిలమ్మ ఆవిరాజ్ రెడ్డి మీద.
లేకుంటే మంచి మెజార్టీ గెలుచు. ఓకే. అన్ని నియోజకవర్గాల్లో కూడా డబ్బు ప్రభావం పడకుంటే మాత్రము ఆవిడ 3 లక్షల మెజార్టీతో గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే. డబ్బు పాజిటివ్ ట్రెండ్ అలాంటి ఇలా కాదు, అది ఒక వేవ్ లాగా వచ్చేసి పనిచేసింది. నిశ్శబ్దం కూడా కాదు, ఓపెన్ గా చెప్పి అది ఒక ఏదో నిశ్శబ్ద విప్లవము చాపకి కాదు, ఓపెన్ గానే ట్రెండ్ వచ్చేసి టువర్డ్స్ శర్మిల ఉంది. ఏంటి మిగతా రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ కొన్ని 2-3 చోట్ల నేను విన్నది, ఇంకా ఎక్కువ చోట్ల ఉండొచ్చు, కొంచెం ఫైట్ గట్టిగా ఇచ్చిన స్థానాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ అని అంటా ఉన్నారు. మీ దృష్టిలో ఉన్న అలా అనిపించిందా? అంటే నా దృష్టికి వచ్చినట్టు ఒకటి రఘువీరారెడ్డి గారు వచ్చేసి మడకశిర ఒకటి, ఆయన అంటే ఓ నియోజకవర్గం, అది రిజర్వ్ అయినట్టు ఓ నియోజకవర్గము. రెండవది చీరాల, ఈ రెండు వచ్చేసి కొంచెం మంచి ఫైట్ ఇచ్చాయి. ఛాన్సెస్ ఆర్ దేర్ అనేది ఆ రెండు వినపడుతున్నాయి. చీరాల ఒకటి, ఆమంతి కృష్ణమోహన్, ఇక్కడ మడకశిర. మిగతా అంతా ఓటింగ్ శాతం పెరుగుతుంది కానీ గెలిచే అవకాశాలు ఏం లేవు. ఓటింగ్ శాతం పెరగచ్చు. కడప ఎంపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఛాన్సెస్ ఆర్ దేర్ అనే అభిప్రాయం ఉంది. మిగతా ఓటింగ్ పెరుగుతుంది అనేది ఉంది. రైట్. రాజశేఖర్ గారు, తులసిరెడ్డి గారు హానెస్ట్ గా ఉన్నది కుల్లా చెప్తా ఉన్నారు. ఆయన పరిస్థితి బయట ఏదైతే టాక్ ఉందో అదే ఆయన చెప్తున్న మాట. కానీ ఇప్పుడు అటు అధికార వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ, మీ ఇప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సభలు బ్రహ్మాండంగా జరిగినాయి, ఒక ఉత్సాహం కనపడింది. కానీ లాస్ట్ 1 వీక్ గా కొంత గ్రాడ్యువల్ గా ఈ కూటమి పికప్ అయిందన్నటువంటి వార్తలు భారీగా రావటం, రకరకాల కారణాలు కావచ్చు. అలాగే పోలింగ్ అయిన తర్వాత మీ నాయకులు కొంతమంది, ఉదాహరణకి అంబటి గారు కావచ్చు, లేకపోతే అనిల్ యాదవ్ మన నర్సాపేట ఎంపీ క్యాండిడేట్ కావచ్చు, కొంతమంది సాకులు వెతుకుతున్నట్టుగా పోలీసులు మాకు సహకరించలేదు, పోలీసులు అటుపక్షం వహించని, యూజువల్గా ప్రతిపక్షం నుంచి వస్తాయి, అధికార పక్షం నుంచి అలాంటి మాటలు వినపడుతున్న పరిస్థితి. అలాగే ఏ నాయకులు కూడా బయటకు వచ్చి గట్టిగా మేము ఘంటాపదంగా గెలుస్తామని చెప్పాల్సిన అవసరం లేదని మీరు అనొచ్చు, కానీ చెప్తారని ఆశిస్తారు ప్రజలు, మేము ఖాయంగా గెలుస్తామని. ఏం చెప్తారు రాజశేఖర్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. తులసిరెడ్డి గారికి సార్ ఇప్పుడు అలాగే ఏ నాయకులు కూడా రాజశేఖర్ గారు చెప్పండి. రెడ్డి గారు కూడా సార్ చెప్పండి సార్, మీరు అన్నారు అదే క్వశ్చన్, మీరు ఆన్సర్ చెప్పండి. ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి? సార్ ఒకటి సార్, ఇప్పుడు ఓటింగ్ దానికి సంబంధించినటువంటి అంశము నేను అందరు చూశారు, ఇటు మీడియా చూసింది, లేకపోతే ప్రజలు చూశారు, అన్ని పార్టీలు చూశారు. సరే ముందుగా మనం తులసిరెడ్డి గారు అన్నట్టు అన్ని ప్రాంతాల నుంచి కూడా దాదాపు 30 లక్షల మంది వరకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇతర దేశాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే వాటిలో అనుకూల వ్యతిరేక ఓటింగ్ ఉండడం అనేది అతి సహజమైనటువంటి, కాకపోతే అందులో అత్యధిక శాతం అనుకూలంగా ఉంటది అనేటువంటిది మా అభిప్రాయం. అయితే అందులో వ్యతిరేకతగా ఉండడానికి కారణాలు 2-3 తులసిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఒకటి మరి కక్ష సాధింపు చర్యల వల్ల వ్యతిరేకత అనేది మీరు ఇక్కడ గమనించారా? తప్పు జరిగినప్పుడు తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద అభియోగాలు ఉన్నప్పుడు కేసులు ఉంటాయి, విచారణ జరుగుతాయి, నిరూపణ జరిగితే శిక్ష కూడా ఉంటది. అంతేకాని అలా అని చెప్పి తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద వదిలేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకో. అంటే మీకు దానివల్ల వ్యతిరేకత వచ్చిందన్న సమాచారం ఉందా రాజశేఖర్ గారు? మాకేం లేదండి. మేము నీతిమంతులమి, మేము సత్యులమి, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము ఇక ఏదో అంటారు కదా సామెతలు, శుద్ధలం అనేదో ఇలాగా చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు తప్పు చేస్తారు అని నిరూపించేటువంటి ప్రయత్నం మీరు చేశాం కాబట్టి, అందులో సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్ళడం. దాన్ని కక్ష సాధింపు చర్య అని ఎందుకు అంటారు? మరొకరు ఒక మర్డర్ కేసులో ఉంటారు, మరొకరు ఉమెన్ హరాస్మెంట్ కేసులో ఉంటారు, మరొకరు దళితుల మీద దాడులు చేసిన కేసు. వీళ్ళందరూ ఇప్పుడు జైలుకి వెళ్ళినంత మాత్రాన కక్ష సాధింపు చర్య అవుతుందా సార్? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టరాజ్యంగా పరిపాలించారు, ఇష్టరాజ్యంగా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి బయట తిరగలిగారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతిని అక్రమాలను వెలికి తీస్తున్నాం కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్తాం. కాబట్టి దాన్ని కక్ష సాధింపు చర్య, దానివల్ల వ్యతిరేకత ఉంటుంది అనుకుంటే పొరపాటు. అది కేవలం
వ్యతిరేకత వాళ్ళ పార్టీలో ఉంటుంది తప్పితే ప్రజల్లో అది ఉండదు. ఓకే, నేను అంటుంది మామూలుగా అంటే వైసీపీ ఇప్పుడు మీకు సమాచారం ఉంటది కదా ఇంటర్నల్ గా, ఇప్పుడు ప్రాంతాల వారీగా అటు రాయలసీమ, కోస్తా, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, లేకపోతే గోదావరి జిల్లాలు, వీటిల్లో ఓవరాల్ గా మీ అంచనాకి తగ్గట్టుగా ఉంది, పోలింగ్ శాతం పెరుగుతుంది, పార్టీలు ఎవరికోళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు కానీ ఎన్నికల నిబంధనల కారణంగా ఎగ్జిట్ పోల్స్ లాగా మీకు సమాచారం ఎలాగ ఉంటది ఏం జరిగిందని, ఏంటి మీ అంచనా? అదే సార్. అంటే సార్ ఇక్కడ ఇప్పుడు మేము ఎందుకు క్లెయిమ్ చేస్తున్నాము, మేము గెలుస్తామని మేము ఎందుకు క్లెయిమ్ చేస్తున్నాము అంటే ఇప్పుడే తులసిరెడ్డి గారు కూడా డబ్బు ప్రభావం ఉంటది, డబ్బులు పెట్టడం వల్ల లేదా మేము డబ్బులు పెట్టలేము. మీరు ఒకటి గమనించాలి సార్, ఇక్కడ డబ్బు ప్రభావం అనేటువంటిది కేవలం అలా అయితే టాటా బిర్లాలు ఎప్పుడు ప్రధానమంత్రులు అవుతారండి ఈ దేశానికి. డబ్బు ఒకటి ప్రధానం అనేటువంటిది పొరపాటు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ మేరకు మేలు చేశాం అనేటిదే గీటుతాయిగా తీసుకోవాలి. డబ్బులతోటి కొనుగోలు చేసి అధికారంలోకి రావాలంటే ఎవరి తరం అయ్యే పని అది కరెక్ట్ కాదులేండి, డబ్బులు అందరు ఇస్తారు, అందరి దగ్గర తీసుకుంటారు కానీ ఈ ఓటు ఒకరికే వేస్తారు, అది కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. డబ్బు ఇచ్చినంత మాత్రం గెలుస్తారని గ్యారెంటీ అయితే లేదు. అంతే సార్, డబ్బు ఉండదు సార్. ఎందుకంటే ఇప్పుడు మేమేం చెప్తామంటే సార్, ఇప్పుడు 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. లేదా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు లేదా అగ్రవర్ణాలు ఉన్న పేదలకి ఎలాంటి సహాయం అందింది, వాళ్ళు ఏ విధంగా ఆదుకున్నారు, లేదా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందినాయి, లేదా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి అనేటువంటి అంశం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది కదా సార్. ఖచ్చితంగా దాని గురించి ఓటు వేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అదొక చర్చ జరుగుతుంది. ఇప్పుడు 14, 19 వాళ్ళ పరిపాలన సరిగలేదు, ఇష్టారాజ్యంగా పరిపాలించారు, ఇష్టారాజ్యంగా దోచుకున్నారు, ఇష్టారాజ్యంగా ప్రజలు హింస పెట్టారు అనే ఆలోచనతో 19 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం. కరెక్టే సార్, నేను అంటుంది రాజశేఖర రెడ్డి గారు మీరు ఇప్పుడు నేనేమంటానంటే సరే మళ్ళీ మేము 19 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము ఈ 24 దాకా మేము ఇచ్చినటువంటి హామీలు దాదాపు 99% పైబడి మేము పూర్తి చేశాం కాబట్టి, వాళ్ళు ఇచ్చిన 650 హామీలు వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి మేము నెరవేర్చాం కాబట్టి, దాదాపుగా నెరవేర్చాం కాబట్టి మేము క్లెయిమ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు అవకాశం వస్తుంది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మరి ఏ దేశం నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ ఊరు నుంచి వచ్చినా, ఏ మూల నుంచి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రజలు ఖచ్చితంగా వారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఇంకా జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాలని లేదా ప్రజలు అందుకుంటున్నారు. ఈవెన్ ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమంది నివాసాలు ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రతి సంక్షేమ కార్యక్రమాలు భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళకి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. కాబట్టి నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజయం సాధిస్తుంది అనేటువంటి గట్టి నమ్మకం మాకుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా మహిళలు ఓటింగ్ శాతం పెరగడము, మహిళలు అత్యధికంగా మరి ఉంటూ రాత్రి దాదాపు 11, 12 గంటల కూడా జరుగుతూ ఉండడం అనేటువంటిది కూడా మరి ఇంత ఎండ ఉన్న పరిస్థితుల్లో, ఇబ్బంది పెరగని పరిస్థితుల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేసి ఓట్లు పాల్గొనడం అనేటువంటిది అది కూడా మాకు అనుకూలమైనటువంటి వాతావరణంగా, మాకు అనుకూలంగా ఓటింగ్ జరిగింది అనేటువంటిది మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. బయట ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు మొత్తం ఇప్పుడు ఓటర్లు పోటెత్తిన మాట నిజం, కానీ ఈ ఓటర్లంతా తెలుగుదేశం ఓటర్లు అని అనుకోవటం కానీ, ఎందుకంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సుల్లో తెలుగుదేశం బస్సులు ఉన్నాయి, జనసేన బస్సులు ఉన్నాయి, వైసీపీ బస్సులు ఉన్నాయి. ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు ఓటర్లని తరలించుకున్నారు, అందులో అసత్యం లేదు. అయితే ఇక్కడ సరే బాగా గట్టిగా టీడీపీ నాయకత్వాలు మాట్లాడుతున్నారు కానీ ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించి చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, తెలుగుదేశం ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా? 10-11 చోట్ల వాళ్ళు పోటీ చేశారు ఎమ్మెల్యేలుగా. అలాగే జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుద్దా? ఇవి రెండు ప్రశ్నలుగా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు మీరు అన్నట్టు అభివృద్ధి నమ్మదగ్గ పరిస్థితుల్లో లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇతర సమస్యలు ఉండొచ్చు, కానీ పథకాలు లబ్ధి అయితే భారీగానే ప్రజలు పొందారు శాచ్యురేషన్ లెవెల్లో. ఏంటి తెలుగుదేశం గట్టి నమ్మకంతో ఉన్నదా? ఇంకా మీరు కూడా అంచనాలు వేసుకుంటున్నారా? ఎంతవరకు సక్సెస్ అవుతాం అనుకుంటున్నారు? ఏం చెప్తారు? గ్రౌండ్ రియాలిటీ చూస్తే అండి, ఒక 4-5 అంశాలు మనము బేరేంజ్ చేసుకుంటేనే మనకి వాస్తవాలు అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడే మన వైసీపీ సోదరుడు మేము చాలా నీతివంతులు అని చెప్పి మాట్లాడినారు. నేను నవ్వు ఆపుకోలేకపోయినా. ఒక చిన్న క్లారిఫికేషన్, సత్యహరిశ్చంద్రుడి కన్నా కొంచెం ఎక్కువ నీతివంతులా కొంచెం తక్కువ నీతివంతులా వారు క్లారిఫై చేస్తే సంతోషంగా ఉంటుందని చెప్పి కోరుతున్నారు. ఎలక్షన్ అయిపోయేసరికి విమర్శలు అక్కర్లేదు, పాయింట్కి వద్దాం. రైట్. ప్రతి దగ్గర నాకు ఒకటి వినిపించిందండి. పార్టీ వాళ్ళు దోచుకున్న ధనం మీరు చూస్తే కనీసం 10,000 ఓటుకి ఇచ్చుండాలా, ఈ దోచుకుందంతా ఏడకు పోయింది అని చెప్పి అనేక బూతుల్లో ప్రజలు మాట్లాడేది వినపడింది. ఈ రోజు బెట్టింగ్ యాప్స్ అయితే ఏముంది, సత్తా మార్కెట్ అయితే ఏముంది, ప్రొద్దుటూరు మార్కెట్ అయితే ఏముంది, ఎక్కడ చూసినా గానీ అదొక అంచనా అండి. ఎవరు వైసీపీ గెలుస్తుంది అనే పరిస్థితిలో ఏ ఒక్కరు మాట్లాడుతులేదు. మీరు గతము 2 రోజుల్లో ఏ విధంగా వైసీపీ వాళ్ళ ఎలక్షన్ అయినప్పటి నుంచి ఎలక్షన్ రోజు ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా నా మిస్సెస్ ఫోన్ చేసింది తాడిపత్రి నుంచి. ఇంటి పైన ఎక్కితే కొన్ని వందలాది మంది గ్రౌండ్ లో వైసీపీ పెద్దారెడ్డి రెడ్డి గారి ఇంటి మీద దాడులు జరుగుతున్నాయి, అటు పొంగనూరులో పెద్దారెడ్డి గారి ఇంటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి సార్. 2 చోట్ల జరుగుతున్నాయి. పెద్దారెడ్డి ఇంటి మీద దాడి జరగలేదండి. ఇంట్లో ఉత్తి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వందలాది మంది గుమ్ముకూడితే తర్వాత మా వాళ్ళు వచ్చి వాళ్ళని తరిమి కొట్టినారు. ఇది జరిగింది. పోలీస్ ఫోర్స్ ఇంటి ముందు ఉంటే దాన్ని విత్డ్రా చేసేసి తర్వాత ఈ యాక్షన్ కి వారు రెడీ అయినారు. అంటే ఉన్న పోలీస్ ఫోర్స్ ని విత్డ్రా చేస్తున్నారు అని అంటే అది ఒక ప్రీ ప్లాన్ గా చేసినట్టు. ఇదే విధంగా చంద్రగిరి మా అభ్యర్థి పైన చేశారు. ఇదే విధంగా పల్నాడులో దాడులు జరుగుతా ఉన్నాయి. అన్నిటికన్నా ఒక ముఖ్యమైనది చెప్పాల్సింది ఏంటి అని అంటే ఎలక్షన్ కోడ్ వయలేషన్ చేస్తూ ముఖ్యమంత్రి గారు కొన్ని నిధులు కాంట్రాక్టర్స్ కి అవుట్ ఆఫ్ ద టర్న్ పోయి ఇచ్చుకున్నారు వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకి. అంటే ఈ పడవ మునిగిపోతా ఉంది, వాళ్ళు ఇంటికి పోబోతా ఉన్నారు అని చెప్పి తెలిసి ఇటువంటి చర్య ఇప్పుడు తీసుకున్నారు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. నిజంగా వీళ్ళకి గెలిచే పరిస్థితి ఉంటే ఆ రోజు పొద్దున్నే 5 గంటలకి పొంగనూరులో ఎందుకో మా బూత్ ఏజెంట్స్ ని కిడ్నాప్ చేసి ఎత్తుకోపోయినారు. దీపక్ రెడ్డి గారు మైక్రో లెవెల్లో మనం చర్చించలేం కానీ ఓవరాల్ గా మీకు ఇప్పుడు రాయలసీమ, కోస్తా, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, లేకపోతే గోదావరి జిల్లాలు, అలాగే సామాజిక సమీకరణాలు కూడా మనకి అంటే ఓవరాల్ గా మీకు పిక్చర్ మనం ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకుంటే సరే అటు ఉంటాయి ఇటు ఉంటాయి కానీ అంటే నేను ఏదో డిబేట్ కొరకు జనరల్ గా మాట్లాడాలా అనే వాడిని కాదు. ఓకే, గ్రౌండ్ రియాలిటీలో చూసి, ఎందుకంటే ఒక జోన్ టీడీపీలో 5 జోన్లలో ఒక జోన్ కోఆర్డినేటర్ గా ఏమి జరుగుతుందో గ్రౌండ్ రియాలిటీ ప్రతి నిమిషం నాకు తెలుస్తుంది కనుక నేను మాట్లాడుతూ ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత ఆందోళనలో ఉండి అనేక దగ్గర ఈ విధంగా అట్రాసిటీస్ చేశారో కొన్ని వందలాది మా దగ్గర రిపోర్ట్ అయి ఉన్నాయి. నిజంగా వాళ్ళకి గెలిచే పరిస్థితి ఉంటే ఇంత డెస్పరేట్ గా ఈ విధంగా ఇన్ని రకాలు చేయాల్సిన అవసరం ఉందా? నేను లైవ్ ఎగ్జాంపుల్, మా బ్రదర్ లో రిక్వెస్ట్ చేశారు పోలింగ్ రోజు మీరు ఇక్కడ ఉండాలి మాతో పాటు అని అంటే నేను తాడిపత్రికి పోతే ప్రతి 15 నిమిషాలు ఒక్కొక్క బూత్ లో అటాక్ చేస్తా ఉన్నారు. నాకు పెద్దారెడ్డి కొడుక్కి అనేక సార్లు ఫేస్ టు ఫేస్ అయింది. నా కళ్ళ ముందు బూత్ ఏజెంట్లు కొట్టుకుంటా పోయినారు. అయినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు. నేను అడిషనల్ ఎస్పీ కన్నా కొంచెమన్నా సిగ్గు అనేది పెట్టుకోవా, నువ్వు ఆ డ్రెస్ కి ఇచ్చే గౌరవం అన్నా అని చెప్పి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నా నోట్తో నేను మాట్లాడినాను. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ అండి. కానీ కొన్ని పోలింగ్ బూతుల్లో నేను పోయినప్పుడు చూస్తే లోపల వెయిట్ చేస్తా ఉండరు. ఎప్పుడెప్పుడు మా ఓటు కాస్ట్ చేస్తామా, మా తీర్పు మేము తెలుపుతామా అని చెప్పి. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మన స్వాతంత్ర సమర యోధము చేసింది, మనకి స్వాతంత్రం వచ్చింది మన దేశంలో మనం గౌరవంగా ఉండాలని ఈ విధంగా దాడులు చేస్తా. ఒక బూత్ లో అయితే ముస్లిం మైనారిటీ మహిళలు 3 నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే చేతులతో కొడతాను ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వారు నిలదీయడం జరిగింది. అదంతా ప్రెస్ లో కూడా రిపోర్ట్ అవడం జరిగింది. సో మళ్ళా అదే విధంగా అన్నబద్దులు గారి ఇన్సిడెంట్, ఒక ఓటర్ ను లైన్ ఎందుకు కట్ చేస్తున్నావు అంటే అహంకారం. ఈ విధంగా అహంకారంతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎమ్మెల్యేలు ఆంబోతుల రకంగా ప్రజల మీద పడతాము, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఈ రోజు చూపించడము మనకు కనపడతా ఉంది. ప్రధానమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారికి చెప్పినారు, మా సర్వేలన్నింటిలో కూడా ఖచ్చితంగా కూటమి మంచి మెజారిటీతో గెలుస్తా ఉంది అని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా మాకు వచ్చిన అనేక సర్వేల్లో కూడా ఎంత వర్స్ట్ కేసు సినారియో అన్నా కానీ 125, 130 పైన వస్తుంది అని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. కానీ ఒకటి, రేపు
తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి అధికారంలోకి రాగానే ఇప్పుడు జరిగిన అరాచకాలు, ఇప్పుడు జరిగిన అన్నిటికీ మేము ప్రజల ముందు రెడ్ బుక్ బయటికి తీస్తారు. పెట్టబోతా ఉన్నాం. రెడ్ బుక్ కూడా కాదండి, అసలు ప్రజల ముందు ఈ విధంగా చేసినారు అని చెప్పి Right. ఈ అరాచకాలన్నీ ఇప్పుడు చూడండి. ఎస్పీ కార్ పైన దాడి చేస్తున్నారు తాడిపత్రిలో అంటే Okay. ఎంత అడిగిచ్చేసినారో చూడండి. ఈ రోజు మరొక డిఎస్పీ తలకాయ పగలు కొట్టారు ఈ రోజు ఇన్సిడెంట్ లో. Okay. Okay. సో పోలీస్ వాళ్ళని కూడా కొట్టే స్థాయికి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయినారు అని అంటే Okay. ఎంత భయాందోళనలో ఉన్నారు, ఎంత డెస్పిరేషన్ లో ఉన్నారు అని చెప్పి మనం ఒక అంచనాకి రావచ్చు అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, మీరు చూస్తా ఉన్నారు మామూలుగా పోలింగ్ రోజు సరే కొంత ఉద్రిక్త వాతావరణం, అందులో బాగా హై టెన్స్ హోరాహోరీ పోరాటం ముందు నుంచి వచ్చింది. కొన్ని చోట్ల అటు ఇటు జరుగుతాయి, తప్పులు ఉంటాయి డెఫినెట్ గా. ఇప్పుడు ఆ తెనాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసుకోవటం కానీ ఇలాంటి చాలా చోట్ల జరిగినాయి, కారణాలు ఏమన్నా కానీ. బట్ పోలింగ్ అయ్యాక ఇవాళ కూడా చాలా చోట్ల దాడులు ప్రతిదాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఒకవైపు ఏమో వైసీపీ నాయకులు బహిరంగంగా మేము గెలుస్తున్నాం అన్న భరోసా వ్యక్తం చేయకపోవటం ఒకటి చెప్తా ఉన్నారు. అలాగే టీడీపీ నాయకులు క్యాలిక్యులేషన్స్ ఏమన్నా కూడా ఈ మళ్ళీ అవకాశం రాదని దాడులు జరుగుతున్నాయి అనుకోవాలా, అటు ఇటు రెండు వైపులా జరుగుతున్న దాడులు ఏంటి? మీకు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు బహుశా కొంత బెటర్ క్లారిటీ వచ్చి ఉండాలి. లక్ష్మణ్ గారు, ఏమని ఎలా ఉంది పరిస్థితి? లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. చెప్పండి. మాట్లాడు సార్. సమాచారం వినిపిస్తుంది కదా? వినపడుతుంది. నాకున్న సమాచారం మేరకు మనకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం ఏదైతే పెరిగింది అనుకున్నామో, అసలు వాళ్ళు ఓట్లు వేస్తారా వేయరా, భయపడి ఇంట్లో ఉంటారా అనేది పోలింగ్ ముందు ఆలోచించారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడతా, కానీ నేను ఓటు వేయాలి కదా, అక్కడ సమస్య ఉంది కదా ఓటు వేయడానికి. వేయకుండా ఎంతో కూర్చోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు, ఎందుకు గొడవలు ఇవన్నీ అని భయంతో కూడా వదిలేయచ్చు. కానీ కసి ఉండి ఓడిపోయి తీరాలా జగన్మోహన్ రెడ్డి గారు అని కసి ఉంటే మాత్రం అవన్నీ ఏం పనిచేయదు. వాళ్ళు ఓటు వెళ్తారు, బయట పడకుండా సైలెంట్ ఓటర్స్ అంటాం వాళ్ళు. వెళ్ళి వారం తిరిగి నిలబడి ఎండలో ఉన్నా వాన వచ్చినా 3 గంటలు 4 గంటలు నిలబడినా ఓట్లేసే వస్తారు. లాస్ట్ ఎన్నికలు తీసుకున్నప్పుడు మనకు 79% లాస్ట్ ఎలక్షన్ ఆల్మోస్ట్ 1% 80% అయింది సార్. అదే 79.4 ఈసారి 80 దాటించి 81 అనుకున్నాం. 1.5% ఇంకా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అయితే అప్పుడు టీడీపీకి వైఎస్ఆర్సీపీకి డిఫరెన్స్ 10% ఓట్ షేర్. అవును, ఓట్ షేర్ 10% అధిక శాతం వచ్చి వైఎస్ఆర్సీపీ 150 సీట్లు సంపాదించి అధికారంలోకి వచ్చింది. అంటే అప్పుడు కూడా ఎందుకు 10% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి అంటే, అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేక ఓట్ల శాతం పెరిగి ఈ జన్మభూమి కమిటీల అరాచకాలు ఇవన్నీ కూడా చూసి జనం కోపంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా కొన్ని పనులు చేయలేదు అనేటువంటి దాని మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసుకోవడము, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను ఇవన్నీ చేస్తాను అంటే, ఒకటి రాజశేఖర్ రెడ్డి మీద ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మాట మీద నిలబడతారంటే ఈయన కూడా మాట ఇస్తే మాట మీద నిలబడతారని నమ్మి కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం కొంత జోడయి 10% ఓట్లు పెరిగి గెలిచారు. అలాంటి వ్యతిరేకత ఇప్పుడు మీరు అన్నట్టు జన్మభూమి కమిటీల మీద అప్పుడు తెలుగుదేశం ఓడిపోవడానికి అది కారణమని ఒక ప్రచారం, అది నిజమా కాదు ఒక అంశం. అలా ఇప్పుడు అలాంటి వ్యవస్థ వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు ఉన్న వ్యవస్థ ఉన్నది. ఇది అలాంటి వ్యతిరేకత ఎదుర్కొందా లక్ష్మణ్ గారు మీ అంచనా ప్రకారం? అదే చెప్పబోతున్నా. నెక్స్ట్ స్టెప్ అదే. అది పాత, ఎందుకంటే నేను కేవలం వైఎస్ఆర్సీపీని విమర్శించినట్టు ఉండకూడదు కదా, అంతకుముందు ఏం జరిగిందో కూడా చెప్పాలి కదా. జన్మభూమి కమిటీల విషయంలో నేను గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి జర్నలిస్ట్ గా
10 మందితో మాట్లాడిన తర్వాతనే అప్పట్లోనే చెప్పాను, చంద్రబాబు నాయుడు కలిసే స్వయంగా చెప్పా, Okay. నువ్వు దెబ్బతింటున్నావు, నువ్వు దిద్దుకో అని చెప్పాను ఆయనకు. Okay. కానీ ఆయన దిద్దుకోలేకపోయాడు దాన్ని. లేదు అలా ఏం ఇన్ఫర్మేషన్ లేదు, అలా ఏం జరగడం లేదు అని కౌంటర్ నాతో వాదించాడు. ఓకే ఓకే ఎప్పుడు ఒక సంవత్సరం ముందే హెచ్చరించినాము. ఇప్పుడు ఎన్నికలు రాకముందు 1 year బ్యాకే ఓకే ఓకే ఆయన వినడం వదిలేశాము. ఓకే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి నేను వెళ్ళేమని చెప్పాలంటే ఆయన దగ్గర నాకు అపాయింట్మెంట్ ఉండదు అదేనండి, ఓకే. చెప్పడానికి. ఆయన కూడా చెప్తారు సలహా, రాజశేఖర రెడ్డి కూడా సలహా ఇప్పుడు ఈయన చెప్పనా నువ్వు ఓకే. తప్పు చేస్తున్నావని. ఓకే నో అపాయింట్మెంట్స్. ఓకే ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే ఈ వాలంటీర్లు కూడా వాళ్ళు రకరకాల విధాలుగా ప్రజల్ని వేధించారు. వాళ్ళ వల్ల లాభం ఉంది, నష్టం రెండు ఉన్నాయి. ఈ లాభం ఎవరికి, ఆ డబ్బులు తీసుకొచ్చి పెన్షన్దారులకు ఇస్తారు కాబట్టి అది లాభం. వరకు పొద్దున ఇంటికి వచ్చి ఇచ్చారని వాళ్ళ మీద గౌరవం పెరిగింది. కానీ ఇంటికి సంబంధించిన సమాచారాలు, భూముల సమాచారాలు మీరు నేను చెప్పకూడదు, కానీ చెబితే నాకు బాధ కూడా కలుగుతుంది. ఒక్కసారి లక్ష్మణ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. డిబేట్ లో చిన్న వాలంటీరు నాకు కడపలో 30 సంవత్సరాల క్రితము మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఒక 7 జర్నలిస్టులకు, అప్పుడు ఎక్కువ మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు కాదు, ప్రధాన పత్రికల వాళ్ళే. అందులో ఒక 2 ఇల్లు కట్టుకుని మిగతా వాళ్ళు కట్టుకున్నాం. ఇప్పటికీ ఆ ఇల్లు నాకు అక్కడే ఉంది, నా పేరుతోనే ఉంది. ఓకే అది కూడా ఆ స్థలం అప్పట్లో కలెక్టర్ ఫ్రీగా ఇస్తానంటే నేనే అడ్డుపడి, వద్దు మీరు నామినల్ ప్రైస్ పెట్టండి, మేము డబ్బు కడతాము, ఆఫీషియల్ గా డిపాజిట్ చేసి డబ్బు కట్టి మేము పట్టాలు తీసుకుంటామంటే ఆయన కలెక్టర్ చందన కానుంటే మాకు డబ్బులు కట్టించుకొని స్థలాలు ఇచ్చింది, ఫ్రీగా కూడా ఇవ్వలే. ఆ స్థలాలు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాలంటీర్ ఫోన్ చేసి ఈ స్థలం మీకు ఎవరిచ్చారు, మీరు ఆక్రమించి కట్టుతున్నారంట అని చెప్పి మీరు కౌన్సిలర్ తో మాట్లాడుకోండి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తో అని చెప్పి దబాయిస్తుంది నాకు ఫోన్ చేసి. రైట్ ఓకే ఓకే అంటే ఇంకా జర్నలిస్ట్ గా ఉండుకొని 30 ఏళ్ళు ఇల్లు కట్టుకున్నటువంటి నన్నే దబాయిస్తూ ఉంటే ఇంక ఎంతమందిని వేధించుంటారో నీకు ఎగ్జాంపుల్ చెప్పినది. ఓకే 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 ఏమన్నా నేను అంటే ఇక్కడ అన్ని ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మున్సిపల్ ప్లానింగ్ అప్రూవల్ ఉంది, అన్ని వాటర్ ట్యాక్స్ రెగ్యులర్ కడుతున్నాం, హౌస్ ట్యాక్స్ రెగ్యులర్ కడుతున్నాము. మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే అది లెక్క పెట్టకుండానే మాట్లాడుతున్నారు వాళ్ళు. రైట్ ఎవరైతే మాకు అనుమానం వచ్చింది, మీరు రాండి, పట్టాలని చూపించండి, కాగితాలు చూపించండి ఇలాంటి కౌన్సిలర్ తో నేనేం చేశాను తెలివిగా, అందులో ఒక 5 ఒక జర్నలిస్ట్ అమ్మేవాడు, అక్కడ వేరే అతను ఉన్నాడు, అతనికి చెప్పాడు నువ్వు పోయి ఫోన్ చేయి కౌన్సిలర్ కు, ఎందుకు ఫోన్ చేయమంటున్నాడు అంటే పడుతున్నాడు కౌన్సిలర్. ఇదంతా ఇష్యూ క్లోజ్ చేయాలంటే నాకు డబ్బు తీసుకొచ్చేయండి మీ అందరూ. ఓకే సో ఈ ట్రెండ్ చాలా చోట్ల ఉండుండొచ్చు అంటారు మీరు అనేది, అంతే కదా? రకరకాల కొంత మరి చాలా చోట్ల ఏంది, ప్రతి పల్లెల్లో ఎక్కడ పోయినా ఏం జరిగింది, భూమి లేని, వ్యవహారం లేని, మీ భూమి ఏంది, ఇది కాదా, అవునా కాదా అని ఇవన్నీ కూడా వేధింపుల కిందికి వస్తాయా, ఏమొస్తాయి చెప్పండి? ఓకే ఓకే రైట్ సార్, మళ్ళీ వచ్చినప్పుడు వ్యతిరేకత పెరుగుతుంది. నేను అందుకే అడుగుతుంది, అలాంటి ఏమైనా ఉండే అవకాశం ఉందా? ప్రభుత్వ వ్యతిరేకత ఊరికి ఎందుకు పెరుగుతుంది? ఆ కౌన్సిలర్ కు డబ్బులు ఇచ్చి మేము ఇల్లు కట్టుకున్న 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము కౌన్సిలర్ డబ్బు కట్టాలా? ఓకే ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను దగ్గరికి. లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తారు. రాజశేఖర్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను అంటుంది, సరే ఇది ఒక అంశం, అందరైనా అనకపో కొంతమంది జరిగి ఉండొచ్చు, కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు, అది ఒక అంశం అయితే, రెండవది ముఖ్యమంత్రి గారి ప్రసంగాల్లో దాదాపుగా నేరేషన్ అంతా కూడా పథకాలు, లబ్ధిదారులు, నేను ఇచ్చా, నా మీద నమ్మకుంటూ ఓటండి, ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన మాట నిజమే, కానీ అభివృద్ధి ప్రస్తావన లేదు. నిరుద్యోగ సమస్య గురించి, ఎందుకంటే దేశం అంతా చర్చ జరుగుతుంది, నిరుద్యోగం పెరిగిపోయింది, అధిక ధరలు, లేకపోతే అభివృద్ధి, ఇవి చాలా కాలం నుంచి రాష్ట్రంలో ఈ అభివృద్ధి తగ్గిపోయిందన్న విమర్శ వస్తున్నా కూడా దానికి ఆయన ఎఫెక్టివ్ గా ఆన్సర్ చేయలేదు అని అనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఓటర్లకు మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్, ఈవెన్ పోరల్ సెక్షన్ కూడా రాజశేఖర్ గారు పథకాలు వస్తుండొచ్చు 100%, మా పిల్లల భవిష్యత్తు ఏంది, ఉద్యోగం ఏందన్న మాటకి ఆన్సర్ ఏముంటది సార్? ఇప్పుడు ఉద్యోగ సమస్య
ఉన్నదనేటువంటి మాట వాస్తవమే అది. సార్ అది ఇన్ని రోజులు కాదు కదా సార్, గత 5 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. మేము వచ్చిన తర్వాత అది ఒక్కసారి దాదాపు 1,30,000 ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. మేము ఉన్న సమయం ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ పర్మనెంట్ ఈ కాంట్రాక్ట్ అనేటువంటిది పక్కన పెట్టినా, లేదంటే ఆర్టీసీలో ఉన్నట్టు ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ లో తీసుకున్నా, ఇవన్నీ అలా పక్కన ఉంచితే కొత్తగా 1,30,000 మంది ఉద్యోగస్తులు పర్మనెంట్ జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సార్ ఉద్యోగాలు అనేటువంటిది చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అనేది మీరు ఎక్కడైనా చూసారా? ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, డెవలప్మెంట్ ప్రైవేట్ ఉద్యోగాలైనా సరే. తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ ఇప్పుడే ప్రారంభం అవుతున్నాయి సార్. ఇప్పుడే ఏదైతే మరి పెట్టుబడులు అనేటువంటి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రావడానికి ఎంఓయూలు కూడా తీసుకొని దాదాపుగా పనులు కూడా కొన్ని ప్రారంభించడం కూడా జరిగింది. దాని ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రాను రాను. అది ఒక్కసారిగా జరిగేటువంటి పని కాదు సార్, అది గ్రాడ్యువల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దయ వల్ల మరి మరొకసారి అవకాశం వస్తుంది మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ సమస్య దాదాపుగా పరిష్కారం అవుతుంది, ప్రైవేట్ సంస్థలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలకి ఏదైనా సరే. తర్వాత సార్ నేను అది అలా ఉంచండి. సో అది ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, గతంలో కన్నా మెరుగ్గా మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నాం. తర్వాత మీకు తెలుసు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ఒక్కసారిగా 12,000 దాదాపు 13,000 మందిని పర్మనెంట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ ఉద్యోగస్తుల్ని ఇది కూడా గ్రాడ్యువల్ గా కొంతమంది పర్మనెంట్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు. పర్మనెంట్ మళ్ళీ రిక్రూట్మెంట్ గా తీసుకునేటువంటిది ఎంతో మందిని తీసుకుంటా ఉన్నారు. తర్వాత మీరు దీపక్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మరి వాళ్ళ 10,000 ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే సార్ నేను మరొకసారి చెప్తాను. అదొక పుకారు వచ్చిందండి, 10,000 పంపిస్తే 2,000 ఇచ్చారని చెప్పి రకరకాల పుకార్లు చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు పంపించారు, కింద పంచలేదన్న ప్రచారం, ఇవన్నీ కామనే రాజకీయం. రాజశేఖర్ గారు మీకు తెలియదు కాదు, రాజకీయం కాదు సార్, ఇది ప్రజల్ని కించపరచటం. ఓకే, అది మర్చిపోవద్దు, ప్రజల్ని కించపరచటం సార్. అది రాజకీయాలు ఏమంట సార్, రాజకీయాల్లో ప్రజలు ఏదైతే నిర్ణయం చేసుకుంటారో మన పరిపాలన బట్టి మన ప్రవర్తన బట్టి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని డబ్బుతో వెలకట్టడం అనేటువంటిది ఓటర్స్ ని అది వాళ్ళని అవమానపరచటము అంటున్నాను సార్ నేను. అది పదే అలా మాట్లాడుతూ వాలంటీర్స్ మీద కూడా విషయం చెమ్మటం మానాలా. ఎక్కడైనా ఏ వ్యవస్థలో అయినా సార్ లక్షల మంది ఉన్నప్పుడు ఏ వ్యవస్థలో అయినా ఎక్కడ 1-2 పొరపాట్లు అనేది జరగకుండా ఉండవు కదా. ఎందులో లేవో చెప్పాలండి, రాజకీయాల్లో లేవా, అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండవా, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండవా, లేదా ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి సార్. ఏ విద్యా సంస్థలు ఆఖరి దేవాలయాల్లో గుడిలో గోపురాల్లో కూడా అరాచకాలు జరుగుతా ఉంటే ఏ వ్యవస్థలో లేవో చెప్పండి. వాలంటీర్ల మీద ఎందుకు విషయం చెప్పాల్సిన ఇంకోటి కూడా రాజశేఖర్ గారు 5,000 రూపాయలు తీసుకొని సేవ చేస్తారు. చాలా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా అడ్డగోలుగా దోచుకొని ప్రజల్ని పీడించినటువంటి పరిస్థితులు, ప్రజలు రక్తం తాగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు తిరస్కరించారు. లక్ష్మీరావు గారికి ఏదో విషయం జరిగిందని అలాంటి ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా అలాంటి పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడ పొరపాటు జరిగినా కంప్లైంట్ చేయండి. ఒక్క నిమిషం సార్, ఇంకొక ప్రశ్న కూడా, ఉద్యోగస్తులో కూడా పెద్దగా వ్యతిరేకత వచ్చిందని అదొక చర్చ జరిగింది మొన్న ఈ పోస్టల్ బ్యాలెట్ లో కూడా. అవన్నీ నిజమేనా? ఉద్యోగస్తులు, టీచర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వ్యతిరేకంగా ఉన్నారన్నది ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదు సార్. ఎక్కడైనా ప్రతి వ్యవస్థలో అంటే చెప్తున్నా, ప్రతి వ్యవస్థలో కూడా ఎక్కడైనా ఒకటి అలా వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇబ్బందుల్ని ఎన్నికల తర్వాత తీరుస్తామని ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. సో దానికి అనుగుణంగా వాళ్ళకు కొంతమంది స్పందిస్తారు. ఎవరైనా ఒకళ్ళరా మరి వ్యతిరేకత అనేటువంటి వ్యక్తపరచట్టు తప్ప అంతకు మించి ఉండదు. తర్వాత దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు నిధులు విడుదల చేస్తా ఉన్నారు, సాక్ష్యాలు చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మేము ఎన్నికల తర్వాత కూడా మాకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకు ఇస్తున్నామని, కానీ మేం కాదండి ఇచ్చింది, వాళ్ళు అధికారంలో ఉండి దిగిపోబోయే ముందు రేపు మన 19 ఎన్నికల సమయంలో 60,000 కోట్ల రూపాయలు నిధులు మొత్తం ఉన్న వరకు ఖాళీ చేసి
ఆయనకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టులకి అడ్వాన్స్ బిల్లులు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. Okay. ఆ రోజు వాళ్ళు దిగిపోయే టయానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానా ఉంచి దిగిపోయారంటే మీరు అర్థం చేసుకోండి. Right, రాజశేఖర్ గారు. మరి గతంలో దూకుడు చేశారనేటువంటి Okay. ఇలాంటి నేను ఒకటి సార్, ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం ఇవన్నీ ఎన్నికలు అయిపోయినాయి సార్. ప్రజలు తీర్పు నేను అదే అంటున్నా. అందుకనే ఇప్పుడు మీరు విమర్శలు అక్కర్లేదు, ఊరక ఎన్నికలు ఎలా జరిగినాయి అన్నది మాట్లాడుకుందాం. ఏంటి ఆఖరికి ఒక్క మాట చెప్పండి రాజశేఖర్ గారు, ఏంటి మీ గట్ ఫీలింగ్ ఏంటి? లేదు మీకున్న సమాచారం, వైసీపీ ఎన్ని స్థానాలకి వైనాట్ వయసు 175 అన్నారు. ఇప్పుడున్న అంచనా ప్రకారం అన్ని కాకపోవచ్చు, కానీ ఎన్ని వస్తే అని ఆశిస్తున్నారు? సార్ మేము ఒకటే సార్ చెప్పదలుచుకుంది, వాళ్ళు ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమి అరాచకాలు చేసి, అన్యాయాలు చేసి, దౌర్జన్యాలు చేసి ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎలక్షన్ నిన్న జరిగినటువంటి మరి పోలింగ్ టైంలో రాజ్యంగా వ్యవహరించారు వాళ్ళు. ఓకే, కేవలం మేము ఆయన నమ్ముకోలేదు, వాళ్ళలాగా కూటమిని నమ్ముకోలేదు, లేదా వాళ్ళలాగా అరాచకాలు నమ్ముకోలేదు. మేము ప్రజలకు ఏదైతే చేశామో దాని గురించే ప్రజలకు చెప్పాం, ఏదైతే చెయ్యబోతున్నామో దాని గురించి ప్రజలకు చెప్పాం. వాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, లేదా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయడం, ప్రభుత్వం మీద విమర్శ చేయడం, పవన్ కళ్యాణ్ గారు చూస్తే మరి ఆయన తాట తీస్తానంటాం, నేల మీద చెప్తే ప్రజలకు ఏం చేస్తాము, మేము అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము ప్రజలకని చెప్పిన దాఖలాలు ఒక్క చోట కూడా లేదు. అనవసరమైనటువంటి మాటలు ప్రజలను రెచ్చగొట్టేటువంటి తీరు తప్పితే చూడండి, సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మీద దాడి చేశారు, ఒక మంత్రుల మీద దాడి చేశారు, అంబటి రాంబాబు గారి మీద చేశారు, దాడులు చేసేటువంటి సంస్కృతి తెలుగుదేశాన్ని తీసుకొచ్చి మాన్యత రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు గమనిస్తా ఉన్నారు. రేపు ఇప్పుడు జరిగినటువంటి ఓట్లు కూడా వేసారు సార్, అది ఎట్టేసారు అనేది మనకు తెలియదు. రాజశేఖర్ గారు, ఓకే. తులసిరెడ్డి గారు, ఈ రెండు అంటే వాలంటీర్ల వ్యవస్థ సరే, అభివృద్ధి ఇవి ఉద్యోగాల కల్పన ఎక్కడ మొదలైంది ఎక్కడ అన్నది పక్క పెడితే కక్ష సాధింపు విమర్శలు ముందు నుంచి ఉన్నాయి. కానీ వాలంటీర్ల వ్యవస్థ కానీ లేదు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి అన్న ఇది ఒక ప్రచారం జరిగింది. వాళ్ళు భారీగా ఓటింగ్ లో కూడా పాల్గొన్నారు ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో. ఏంటి నిజంగా వాలంటీర్ వ్యవస్థలో ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా తులసిరెడ్డి గారు? ఇప్పుడు డెఫినెట్ గా ఉద్యోగస్తులు వ్యతిరేకత అనేది అది 100% కరెక్ట్. అది పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టంగా తెలుస్తుంది, అది ఆల్మోస్ట్ అది ఓపెన్. అది తర్వాత వాలంటీర్ వ్యవస్థ సరే ఎన్ని విమర్శలు ఉన్నా అది వైకాపాకు లాభమే చేసింది. డబ్బు డిస్ట్రిబ్యూషన్ కు బాగా ఉపయోగపడినారు. మిగతా ముసలోళ్లకు పెన్షన్లు సరే అది వేరు, కానీ ఇప్పుడు ఎన్నికలప్పుడు డబ్బు డిస్ట్రిబ్యూషన్ కు వాళ్ళు బాగా బ్రహ్మాండంగా ఉపయోగపడినారు. అది జగన్ కు వచ్చేసి పెద్ద అసెట్ యాక్చువల్. కొన్ని వ్యతిరేకతలు ఉండొచ్చు కానీ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసేది ఏంటంటే చెప్పండి, మా పార్టీకి నేను చేపించలేదు. మీకు బహుశా మీ ప్రాంతంలో లేకపోవచ్చు, వ్యతిరేకపోవచ్చాము. పులివెందుల నియోజకవర్గంలో ఉన్నాను, అది ఇంకా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసేది మాది లేదా, ఇంటి పక్క వాలంటీర్ ఉంటుంది. కానీ ఇక్కడ నా అసెస్మెంట్ ఏమిటంటే శ్రీనివాసరావు గారు, హలో చెప్పండి సార్. హలో, 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావచ్చేమో అనేది నా అభిప్రాయం. 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతం కావచ్చు. ఓవరాల్ గా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 88, టోటల్ ఫిగర్ 175, 88 లో నా అసెస్మెంట్ కాంగ్రెస్ కు 0 నుండి 2, కాంగ్రెస్ కు 0 నుండి 2, వైకాపాకు 60 నుండి 80, టీడీపీ కూటమికి 90 నుంచి 115. రాష్ట్ర వ్యాప్తంగా 2014 ఎన్నికల రిపీట్ కావచ్చు అనేది స్వీప్ అనేది టీడీపీ కూటమి కూడా రాదు. మంచి ఫైటే ఉంటుంది, కానీ వైకాపాకు 60 నుండి 80 రావచ్చు, టీడీపీ కూటమికి 95 నుంచి 115 రావచ్చు అనేది ఓవరాల్ గా. రాయలసీమలో 52 గాను కాంగ్రెస్ కు 0 నుండి 1, టీడీపీకి 20 నుంచి 26, వైకాపాకు 26 నుండి 32 వరకు రావచ్చు రాయలసీమలో. కడప జిల్లాలో అంటే ఓల్డ్ కడప జిల్లాలో 10 గాను టీడీపీకి 3 నుండి 5 రావచ్చు, వైకాపాకు 5 నుంచి 7 రావచ్చు. తర్వాత పులివెందుల్లో వచ్చేసి జగన్ గెలుస్తాడు, కానీ భారీ మెజార్టీ రాదు, పెద్ద మెజార్టీ రాదు. అది కూడా వచ్చేసి గెలిచేదానికి కూడా కారణం వచ్చేసి 2000 రూపాయలు ఇచ్చారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు 2000 ఇచ్చారు. డబ్బు ప్రభావం ఉండదు అంటారు, అది డబ్బు ప్రభావం, డబ్బును పంచాల్సిన అవసరమే లేదు కదా. డబ్బు ప్రభావమే లేకుండా పోతే ఏమి
సరదాగా ఉంటుంది 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టాలని ఎవరికైనా కానీ. Okay. అంటే దాని ప్రభావం 100% ఉంది. దాంట్లో వీళ్ళు 2,000 పంచారు. అంతకుముందు వచ్చేసి కార్యకర్తలకు వాళ్ళకి వచ్చేసి 50,000 1,00,000 ఇవన్నీ 6 నెలల నుండి పంచారం చేశారు. ఇప్పుడు ఓట్ల వరకు వచ్చేసి 2,000 1000. కాబట్టి ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి లేకపోతే జగన్ ఓడిపోయిన కూటమికి సంబంధించి తులసిరెడ్డి గారు, కూటమికి సంబంధించి ఇప్పుడు చాలా రకరకాల చర్చలు జరిగినాయి. ఒకటి మేనిఫెస్టో వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు బీజేపీ, మోడీ గారు అటున్నారా ఇటున్నారా, మొగ్గెట్టుంది, పొత్తిటున్నా అటున్నారని. జనసేన కొంత అన్హ్యాపీగా ఉంది ముందు నుంచి, సీట్లు తక్కువ అన్నది. అలాగే తెలుగుదేశం బీజేపీ పట్ల అన్హ్యాపీ. ఇవన్నీ కూడా చర్చలు జరిగినాయి. ఇవి ఎన్నికల్లో పనిచేస్తే లేదు అన్ని సమస్యలు అధిగమించి ఓటింగ్కి వెళ్ళారు అనుకోవాలా? నేను అనుకోవడము మేనిఫెస్టోలు ప్రభావమే చూపలేదు. ఏ మేనిఫెస్టో కూడా జగన్ మేనిఫెస్టో ప్రభావం చూపలేదు, సూపర్ 6 ప్రభావం చూపలేదు, మాది ప్రభావం చూపలేదు. అంత చూపితే మాదే చూపాలా, కానీ మేము ఆ స్థానం లేము కాబట్టి మాది లేదు. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. దాని గురించి ఎవరికి అనవసరం. రెండవది వచ్చేసి ఓటు ట్రాన్స్ఫర్ వచ్చేసి మీరు చెప్పినట్టు కొన్ని ఉన్నప్పటికీ జగన్ భయంతో ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయింది. జగన్ మళ్ళా వచ్చే నాయన చంపుతాడనే భయంతో చేసిన హింసిస్తాడు, మనం రాష్ట్రంలో బతకలేమనే భయంతో అటు జనసేన ఓటర్ టీడీపీకి. కాబట్టి ఆ భయంతో జగన్ భయంతో వాళ్ళ మధ్య ఇంత మనస్పర్ధలు ఉన్నప్పటికీ జగన్ అనే ఒక భయంతో వచ్చేసి ఓటు ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా జరిగింది. కుల ట్రాన్స్ఫర్ కూడా జనరల్ గా ఎవరు కాదనుకున్నా పవన్ వచ్చేసి కాపు ఫ్యాక్టరు ఆ జిల్లాలో ఎస్పెషల్లీ కోస్టల్ జిల్లాలో టీడీపీ కమ్మ ఫ్యాక్టరీ 2 కలిసిపోయినాయి. గోదావరి జిల్లాలో భారీగా స్వీప్ చేస్తారు కూటమి అనుకుంటున్న మాట వాస్తవం సార్. అయితే మిగతా చోట్ల కూడా పనిచేసి అంటారు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భారీగా అభ్యర్థులు మార్చారు. వ్యతిరేకత సహజంగా ఏ పార్టీలైనా మారుస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ మారుస్తుంది, వ్యతిరేకత అభ్యర్థులు మార్చుకోవడం తప్పు కాదు. అయితే మార్చిన వాళ్ళని చాలా మందిని మళ్ళీ కొత్త చోట రీప్లేస్ చేశారు. ఇది ఒక బహుశా ఇది ఒక కొత్త ప్రయోగం. ఇది ఫలించింది అనుకోవచ్చా, లేకపోతే నష్టం చేసిందా? లేదు, అది కొంతవరకు నష్టమే జరిగింది. జనరల్ సరే క్యాండిడేట్స్ వచ్చేసి ఇప్పుడు గుజరాత్ అయినా వారణాసి నిలబడచ్చు, అయినా ఉండొచ్చు. కానీ అది ఎమ్మెల్యే స్థాయిలో వచ్చేసి అది ఎంపీ స్థాయిలో కొంతవరకు పనిచేస్తుంది. కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఇక్కడ అక్కడ మార్చడం అంటే వీడు ఫెయిల్ అయినోడు అక్కడ సక్సెస్ అవుతారని చెప్పి ఒక కొన్ని చోట్ల వచ్చేసి ఉండొచ్చు. కానీ జనరల్ గా అది పాజిటివ్ కంటే నెగటివ్ ఇంపాక్ట్ కొంత జగన్ కు పడింది. రైట్, రాజశేఖర్ క్విక్ గా మీరు రెస్పాండ్ కండి. నేను దీపక్ రెడ్డి గారిని అడుగుతాను. సరే, విమర్శలు ఇప్పుడు వైఎస్ఆర్ పాజిటివ్ వచ్చేసి ఒకటి నేనేనా తులసిరెడ్డి గారు కంప్లీట్ చేయండి. కాబట్టి ఓవరాల్ అభిప్రాయం వచ్చేసి 2014 టీడీపీ కూటమి అధికారంలోకి స్లైట్ మార్జిన్ తో రావచ్చన్న. రైట్, రాజశేఖర్ గారు క్విక్ గా మీరు రెస్పాండ్ అవ్వాలనుకున్నారు, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు కూటమి గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల మొత్తం ఈ కూటమి కుమ్ములాటలతోనే గడిపింది. రక్తపాతాలతోటే రక్తాలు గారే వరకు దొన్నుకున్నారు. లేకపోతే మరి ఆ కూటమి సక్సెస్ అవ్వలేదని అందరికీ తెలుసు. దానికి ఆ విషయం నాకు అనవసరం. అది ఎందుకంటే ప్రజలు మా పక్షాన అనుకూలంగా ఉన్నారు కాబట్టి మేము వాటి గురించి మాట్లాడుకోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే ఓట్లు ట్రాన్స్ఫర్, అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు ఏముంటాయండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడతారు చెప్పండి? ఎందుకు ఇంటికి తీసుకొచ్చే పెన్షన్లు ఇస్తున్నందుక, లేదంటే విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య నేర్పిస్తున్నందుక, లేదంటే విలేజ్ క్లినిక్లు పెట్టి వైద్యం ఇంటికి మరి డాక్టర్స్ ని పెట్టి ప్రతి ఇంటికి డాక్టర్స్ ని తిప్పి వైద్యం అందిస్తున్నందుక, లేకపోతే రైతు భరోసా కేంద్రాలు పెట్టినందుక, లేకపోతే విద్యార్థులకి ఇంగ్లీష్ విద్య నేర్పించి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి బూట్లు ఇచ్చి వాళ్ళకి సాక్సులు ఇచ్చి వాళ్ళకి బ్యాగులు ఇచ్చి ట్యాబ్లు ఇచ్చి ఈ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుక, లేకపోతే మీరు ఆరోగ్యశ్రీకి సంబంధించి చూడండి 25 లక్షల రూపాయలు చేశారు. ఏ రాష్ట్రంలో పోలేరు ఆరోగ్యశ్రీకి సంబంధించి. లేదా మెడికల్ కాలేజీలు కట్టినందుక, లేదా పోర్టులు కడుతున్నందుక, లేదా ఎయిర్పోర్ట్లు కడుతున్నందుక. ఎందుకు చెప్పండి? అలానందుకని చెప్పండి సార్. రైట్ సార్, యువర్ పాయింట్ వెల్ టేకెన్ రాజశేఖర్ గారు. మళ్ళీ మనం ఎన్నికల రోజు ఎలాగో మాట్లాడుకుంటాం, కౌంటింగ్ రోజు ఫలితాలు బట్టి
కౌంటింగ్ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందికి మోగించబోతా ఉంది. Okay. ఆ రోజు ఉత్సవాలు చేసుకుంటారు. కానీ కావాలంటే అదే రోజు మీ టీవీలో నేను కూర్చొని మిమ్మల్ని పిలుస్తాను నేను ఆ రోజు గ్యారంటీగా. దీపక్ రెడ్డి గారు ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం. సరే, మీరు అంగీకరించకపోయినా కొంత చర్చ జరిగింది. ఈ బీజేపీది తెలుగుదేశంది అయిష్టంగానే ఉంది. ఎందుకంటే మేనిఫెస్టో మీద అంగీకరించకపోవటం, దాని మీద వాళ్ళ లోగో లేదు. సీట్లు కూడా ఇప్పుడు వైసీపీ గట్టిగా నమ్మకం పెట్టుకుంది. జనసేన బీజేపీ ఇచ్చిన సీట్ల దగ్గరే కనీసం 10 సీట్ల కంటే వాళ్ళు గెలవలేరు అనేది ఒకటి మొదటి నుంచి వాళ్ళ అంచనాల్లో ఉన్నది. ఎందుకంటే ఆ కూటమి అక్కడ ఫిట్ తెలుగుదేశంతో హోరాహోరీ ఉంటుంది 144లో. మిగతా 30 చోట్ల కాస్త ఇబ్బందికరం అన్నది వాళ్ళ వన్ ఆఫ్ ద హోప్. ఓవరాల్గా ఏం చెప్తారు తులసిరెడ్డి, దీపక్ రెడ్డి గారు? అంటే ఒకసారి ఎలక్షన్స్ దగ్గరికి రాగానే డిఫరెన్సెస్ అనేది అన్ని టోటల్ గా వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పడమే గానీ మా మధ్యలో డిఫరెన్సెస్ ఏమి లేవు. ఒక పక్కా అండర్స్టాండింగ్ తో కూటమితో మేము ముందుకు పోయినాము. పర్ఫెక్ట్ గా మా అధినాయకులు ఒకరికొకరితో మాట్లాడుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం మేము ముందుకు కొన్ని చోట్ల మీకు రెబల్స్ కూడా ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఉండిలో రెబల్ వేశారు, అలాగే విజయవాడ ఆయన పోతిన మహేష్ జనసేన ఆయన రిజైన్ చేసి వైసీపీలో చేరారు. చివరి నిమిషంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కదా. నేను స్పెసిఫిక్ గా ఒక మనిషి పేరు ఎత్తుకోదలుచుకోలేదు, కానీ Okay. కొన్ని దగ్గరలో దాదాపు 20 కోట్లు 15 కోట్లు వైసీపీ వాళ్ళు ఆ క్యాండిడేట్ కి ఇచ్చి రెబల్స్ లాగా వేయించినారు. కొన్ని దగ్గరలో పేర్లు నేను మాట్లాడదలుచుకోలేదు. అది అక్కడ వీళ్ళ చెయ్య హస్తం ఉంది. ఇందాక రాజశేఖర్ గారు కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. ఈ 10,000 నేనేదో ఓటర్లని ఇన్సల్ట్ చేసినాను అని చెప్పి. ఓటర్లని నేనేం అనలేదండి. ఓటర్లు అంటున్నారు వీళ్ళు దోచుకున్న దానికి మాకు 10,000 ఇవ్వాలి వీళ్ళు అని అంటున్నారు అని అన్నాను. అంతే, తప్ప నేనేం వేరే అర్థంగా అనలేదు. ఇప్పుడే చూడండి, నేను లెటర్ మీకు చూపిస్తున్నాను. గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు గారు రాశారు క్లియర్ వయలేషన్స్. ఫస్ట్ అవుట్ ప్రాసెస్ ప్రకారం కూడా పేమెంట్స్ ఇవ్వకుండా కొన్ని వేలాది కోట్లు డైవర్ట్ అయినాయని చెప్పి ఈ రోజు గవర్నర్ కూడా విత్ ఎవిడెన్స్ పెట్టడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి నామినేషన్ సెరమనీకి కూడా పోయినారు. అంటే ప్రధానమంత్రి గారికి క్లియర్ గా తెలుసు కాబోయే ముఖ్యమంత్రి గారు అని చెప్పి ముందే ఆ గౌరవంతో పిలిచినారు అని చెప్పి కూటమిలో ఉన్నారు కాబట్టి పిలిచారు. ఓకే, అంటే తెలుసు, అంటే వారే చెప్పినారు అక్కడ డబుల్ ఇండియన్ సర్కార్ వస్తుంది అని చెప్పి రాజంపేట మీటింగ్ లో ప్రధానమంత్రి గారు చెప్పినారు. నేను డయాస్ పైన ఉండేది, నేను విన్నాను. ఇది చెప్తా ఉన్నాను. వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా మిస్యూజ్ చేశారో ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. రాజంపేటలో ఒక గ్రామంలో 386 ఓట్లు, అదంతా తెలుగుదేశం గ్రామం ఉంటే వీళ్ళు వచ్చి కేవలం 38 వాళ్ళకి డబ్బు ఇచ్చి వెళ్ళిపోయినారండి. అంటే ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థని వాడుకొని ఐడెంటిఫై చేసుకొని టీడీపీ వాళ్ళు వీళ్ళు న్యూట్రల్, వీళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పి చేయటం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ చేసినాము దాని వల్ల చూసి మాకు ఓట్లు వేసినారని చెప్పి రాజశేఖర్ గారు డావోస్ కి కేవలం ఒకటేసారి పోయినారు. అంటే వారికి చిత్తశుద్ధి లేదు వారికి పోయి ఇన్వెస్ట్మెంట్ తెచ్చేదానికి. వారు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో మేము ఆర్టీఐ లో అడిగితే ఇప్పటిదాకా గ్రౌండ్ కాలేదు, పెద్ద ఎక్కువ జాబ్స్ రాలేదని చెప్పి వారే రిప్లై ఇవ్వడం జరిగింది. మీరు అధికారంలోకి రాగానే 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ టైంలో పీపీఎల్ రద్దు చేయడం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఒడిశా కన్నా ఇంకా తక్కువ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అంశాలకు మళ్ళీ ఆ విధంగా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కన్నా మనకి ఎక్కువ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే తెలుగుదేశం టైంలో ఈ రోజు తెలంగాణ కన్నా 1/5 కు పడిపోయింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలప్పుడు ఆ టాపిక్స్ అవుతాయి. లక్ష్మణ్ గారు ఆఖరిగా ఒక్క అంశం, ఈ వైసీపీ అభ్యర్థుల్ని భారీగా మార్చింది. దాదాపు 151లో 60 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి చాలా మందిని వేరే నియోజకవర్గాలకు మార్చారని. ఇది అందులో సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేశారు. ఇది ఏమన్నా ఫలించుంటుందా? వ్యతిరేకంగా కొత్త అభ్యర్థులుగా చూసుంటారా? ఏం చెప్తారు క్విక్ గా? అది ఏం పెద్దగా ఫలించలేదు. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఎక్కడ ఉన్నా కూడా అతను అక్కడ ఏం చేశాడు, అతను ఎలాంటి వాడు అన్నది బాగా తెలిసిపోతున్నది ప్రజలకి. ఎక్కడైతే అక్కడ తప్పు చేసినవాడు ఇక్కడ వస్తే అదే సామెత చెప్పినట్టు చూడు ఎక్కువ కదా ఇంకొక నియోజకవర్గం రాజశేఖర్ గారు మళ్ళా జూన్ 1వ తారీఖున అలాగే జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఫలితాలు
వెలువడే రోజు మరింత లోతైన విశాలమైనటువంటి చర్చకి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎవరు గెలుస్తారు అనేది పార్టీలు అలాగే సెఫాలజిస్టులు తల్లబట్టుకొని కూర్చున్న పరిస్థితి అయితే మన వింటున్న వార్తల ప్రకారం అలా ఉంది. హోరాహోరీ జరిగిన ఎన్నిక ఫలితాలు ఎలా ఉంటాయన్నది జూన్ 4వ తారీఖున అంతిమంగా తెలిసే అవకాశం ఉంది. చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, తులసిరెడ్డి గారికి, అలాగే ఉప్పా లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.